5 years ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో గణితము కంటెంట్లో ఉన్నామండి. 5.8 చెప్పుకున్నాము. ప్రస్తారాలు సంయోగాల్లో దాదాపుగా 40 బ్లాంక్స్ వరకు చేసుకున్నాము. నెక్స్ట్ 5.9 ఇంటర్మీడియట్ సిలబస్ అండి. దీని నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి. డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ కూడా. ద్విపద సిద్ధాంతం, బైనరీ థియరం అండి. నెక్స్ట్ క్విక్ ఆన్సర్స్ చూసుకుందాం. దీని నుంచి వీటి నుంచే మనకి ఫార్ములాస్ నుంచి బ్లాంక్స్ అప్లై చేసుకుంటాం కాబట్టి చూడండి. ద్విపద సిద్ధాంతం అంటే n ఒక ధనపూర్ణ సంఖ్య అయితే x + y హోల్ పవర్ n ఈక్వల్ టు nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n - 1 ఇంటూ y ప్లస్ nc2 x పవర్ n - 2 ఇంటూ y స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ NCN ఇంటూ వై పవర్ ఎన్. ఇది ప్రాక్టీస్ చేసుకుంటే సమ్స్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుందండి ఈ ఫార్ములా మనకి. నెక్స్ట్ x + y హోల్ పవర్ n విస్తరణలో పదాల సంఖ్య n+1. సపోజ్ ఇక్కడ 4 ఉంటే 4 + 1 5 ఉంటాయి పదాల సంఖ్య. 5 ఉంటే 6 ఉంటాయి అన్నమాట. అట్లా x + y హోల్ పవర్ n విస్తరణలో ప్రతి పదంలోని xy ఘాతాంకాల మొత్తం ఎల్లప్పుడూ n ఘాతాంకమునకు సమానమవుతుందండి. తర్వాత x + y హోల్ పవర్ n విస్తరణలో సామాన్య పదము r+1వ పదం ఈక్వల్ టు NCR ఇంటూ x పవర్ n - r ఇంటూ y పవర్ r అండి. సామాన్య పదము అంటే r+1వ పదము రెండు సమానమే. r+1వ పదం అంటే NCR+1 రాదండి, ముందు పదం వస్తుంది NCR ఇంటూ x పవర్ n - r ఇంటూ y పవర్ r. తర్వాత ఈ విస్తరణలో గుణకాలు వచ్చేసి x + y హోల్ పవర్ nలో గుణకాలు వచ్చేసి NC0, NC1 ఎక్సెట్రా NCNలను ద్విపది గుణకాలు అంటారు. ఇక్కడ C0, C1, C2 ఎక్సెట్రా Cn కూడా రాస్తారండి. n తీసేసిన రాస్తారండి. నెక్స్ట్ 1 + x హోల్ పవర్ n ఈక్వల్ టు C0 + C1 x + C2 x స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ Cn x పవర్ n అండి. ఎందుకంటే n తీసేసి రాశాను ఇక్కడ. నెక్స్ట్ మధ్య పదం వచ్చేసి 2 ఉన్నాయండి. n సరిసంఖ్య అయిందనుకోండి. ఇక్కడ పవర్లో n అనేది సరిసంఖ్య అయితే మధ్య పదం వచ్చేసి n/2 + 1 పదం అవుతుందండి. అదే n ఇక్కడ పవర్లో n బేస్ సంఖ్య అయితే ఇప్పుడు సపోజ్ 2 ఉందనుకోండి, రెండవ పదం మధ్య పదం అవుతుంది. అంటే విస్తరణలో ఇక్కడ పైన పవర్లో 2 ఉంటే విస్తరణలో 3 పదాలు ఉంటాయి. అప్పుడు రెండవ పదమే కదండి. అప్పుడు 2/2 + 1 అంటే రెండవ పదమే మధ్య పదం అవుతుంది. అదే ఇక్కడ 3 ఉందనుకోండి, 3 ఉందనుకో పవర్లో బేస్ సంఖ్య, అప్పుడు 3 + 1/2 అంటే 4/2 రెండవ పదం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పవర్లో 3 ఉంటే విస్తరణలో 4 పదాలు ఉంటాయి కాబట్టి రెండవ పదము మధ్య పదం అవుతుంది. తర్వాత రెండవ పదము మరియు ఇక్కడ 3 + 3 6/2 మూడవ పదము అవుతాయండి. n బేస్ సంఖ్య అయిన మధ్య పదాలు n+1/2వ పదము మరియు n+3వ పదము అవుతాయి. నెక్స్ట్ ఇక ax పవర్ p + b/x పవర్ q హోల్ పవర్ n విస్తరణలో ఇక్కడ x అనేది డినామినేటర్లో ఉన్నప్పటికీ x పవర్ m యొక్క గుణకం అనేది tr+1వ పదం యొక్క గుణకం అవుతుంది. tr+1వ పదం అంటే NCR ఇంటూ x పవర్ n - r ఇంటూ y పవర్ r అండి. దాని యొక్క గుణకం అవుతుంది. ఈ బ్లాంక్ మీద కూడా ఫార్ములా, ఈ బ్లాంక్స్ వస్తాయి. ఈ ఫార్ములా మీద కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ అదే విస్తరణలో x లేని పదము లేదా స్థిర పదము, x లేని పదం అన్న స్థిర పదం అన్న ఒకటి tr+1వ పదం అవుతుంది. ఇక్కడ r అనేది ఫార్ములా మారుతుంది. ఇక్కడ ఆర్కి ఫార్ములా వేరు. గుణకం కనుక్కునేటప్పుడు x పవర్ m యొక్క గుణకం కనుక్కునేటప్పుడు ఇక్కడ ఆర్కి ఫార్ములా NP/p + q. ఇవి సమ్స్ చేసేటప్పుడు బాగా అర్థమవుతాయండి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా. x + y + z హోల్ పవర్ n విస్తరణలో పదాల సంఖ్య వచ్చేసి n+1 ఆఫ్ n+2/2. 3 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు అయితే n+1 అని చెప్పుకున్నాము. అదే ఇక్కడ 3 ఉన్నప్పుడు xyz అని 3 పదాలు ఉన్నప్పుడు హోల్ పవర్ n ఉంటే విస్తరణలో పదాల సంఖ్య ఫార్ములా n+1 ఆఫ్ n+2/2. తర్వాత ద్విపద సిద్ధాంతము n అకర్ణీయ సంఖ్య, x అకర్ణీయ సంఖ్య అయితే మాడ్యులస్ x <1 అయితే 1 + x హోల్ పవర్ nకి ఫార్ములా ఈ విధంగా వస్తుంది, చూసుకోవాలి. నెక్స్ట్ 1 + x హోల్ పవర్ -nకి ఫార్ములా ఇక్కడ చూడండి, ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది ఫస్ట్, తర్వాత ఇక్కడ మధ్యలో ప్లస్ వస్తుంది. నెక్స్ట్ -1 హోల్ పవర్ n ఇంటూ n+1 ఎక్సెట్రా n+r-1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ r. సో ఇవన్నీ సమ్స్ చేసేటప్పుడు అర్థమవుతాయండి, చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ మాడ్యులస్ x <1 p, q బిలాంగ్స్ టు n 1 - x హోల్ పవర్ -p/q
ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా చేసుకుంటాం. తర్వాత ఎక్స్పాండ్ చేసేసుకుని అప్ టు ఆర్ వరకు వేసారు, ఇంకా ప్లస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూకి ఫార్ములా అండి. ఇదేమో 1 మైనస్ ఎక్స్కి, ఇదేమో 1 ప్లస్ ఎక్స్కి. ఈ విధంగా ఉంటుంది ఫార్ములా. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ లేకుండా పవర్లో పీ బై క్యూకి ఇది. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూకి ఫార్ములా ఇదండి. ఇవన్నీ సమ్స్ చేసుకునేటప్పుడు మనకు బాగా అర్థమవుతాయి. మాడ్యులస్ ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఎక్స్ స్క్వేర్ ఆపై ఘాతాలు ఉపేక్షిస్తే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఆపై ఘాతాలు ఉపేక్షిస్తే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై 1 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ పవర్ 4 ఆపై ఘాతాలు ఉపేక్షిస్తే ఈ విధంగా ఫార్ములా వస్తుందండి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోతున్నాము. ప్రశ్నలు వచ్చేసి ఫస్ట్ వన్, ఎక్స్ బై 2 మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 10 విస్తరణలో ఎక్స్ పవర్ 4 యొక్క గుణకం ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనము వెనకాల మనకి ఎక్స్ పవర్ ఎం యొక్క గుణకానికి ఫార్ములా ప్రకారం చేసుకుంటామండి. ఇక్కడ ఏ అంటే ఏంది, ఇక్కడ పైన ఉన్నది ఎన్ అండి, 4 అంటే ఎమ్, 10 అంటే ఎన్. తర్వాత పి అంటే ఎక్స్కి పవర్లో 1 ఉంది కాబట్టి పి అంటే 1, క్యూ అంటే ఎక్స్కి పవర్లో 2 ఉంది ఇక్కడ కాబట్టి క్యూ అంటే 2. దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఆర్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ ఎం బై పీ ప్లస్ క్యూ ఫార్ములా ప్రకారం తీసుకుంటే ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది మనకి. సో ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఎన్సి 2, ఎన్ అంటే 10 వచ్చింది, 10c2 ఇంటూ ఎన్ బై 2 ఎక్స్ బై 2. ఫస్ట్ వన్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 8 ఇంటూ నెక్స్ట్ వన్ మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10c2 ఇంటూ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై 2కి పవర్ 8, 2 పవర్ 8. సో గుణకం వచ్చేసి ఇది అవుతుందండి, 3 స్క్వేర్ బై 2 పవర్ 8. దాని వాల్యూ వచ్చేసి మనకి 10c2 ఇంటూ 10c2 వాల్యూ 45 ఇంటూ 9 బై 2 పవర్ 8. సో ఈ విధంగా మనకి 405 బై 256 వస్తుందండి. నెక్స్ట్ రూట్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ హోల్ పవర్ 8 విస్తరణలో స్థిరపదం ఏమిటి అన్నారు. స్థిరపదం స్వతంత్ర పదం అన్నా స్థిర పదం అన్నా ఒకటి. ఫస్ట్ ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ -2, పి వాల్యూ వచ్చేసి 1/2 అంటే ఎక్స్కి పవర్లో 1/2 కాబట్టి క్యూ వాల్యూ వచ్చేసి ఎక్స్ పవర్లో 1. ఇవన్నీ వాల్యూస్ వేసుకొని చేస్తే మనకి స్థిరపదం ఫార్ములా వచ్చేసి ఎన్సిఆర్ ఇంటూ ఫస్ట్ ఆర్ కనుక్కోవాలి, ఎన్పి బై పీ ప్లస్ క్యూ. స్థిరపదం ఇచ్చినప్పుడు ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది వెనకాల కీ కాన్సెప్ట్స్లో ఉంది మనకి. సో ఈ విధంగా ఆర్ ఈక్వల్ 6 వచ్చినప్పుడు ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ అనేది ఫార్ములా ప్రకారం చేసుకుంటే మనకి ఈ విధంగా 8c6 ఆర్ 8c12 కూడా రావచ్చుద్దండి. ఎందుకంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్లో మనకి 8c6 ఆర్ 8c12 రెండు వస్తాయండి. 8c6 ఇంటూ 2 పవర్ 6 ఆ విధంగా. నెక్స్ట్ స్వతంత్రం పదం అంటే ఎక్స్ లేని పదం, దీనికి కూడా ఆర్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఎన్పి బై పీ ప్లస్ క్యూ ఫార్ములా ప్రకారం చేసుకోవాలి. చేసుకుంటే మనకి మూడవ పదం వస్తుంది. అంటే ఆర్ ఈక్వల్ టు 2, 10c2 అంటే ఎన్నో పదం అన్నది మూడవ పదం కాబట్టి ఆన్సర్ మూడవ పదం అవుతుంది. నెక్స్ట్ ఇక ఈ విధంగా ఇచ్చేసి మనకి విస్తరణలో ఉండే పదాల సంఖ్య అంటారు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి n/2 ప్లస్ 1. ఒకవేళ మైనస్ ఉంటే n/2 n+1/2 పదాలు అవుతాయి. ఇక్కడ n ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే n/2 ప్లస్ 1 అవుతుంది, n ఈజ్ ఆడ్ నెంబర్ అయితే n/2 n+1/2 పదాలు అవుతాయని చెప్పి వెనకాల ఈ కాన్సెప్ట్స్లో ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారం ఇక్కడ n ఈజ్ ఈవెన్ నెంబర్ కాబట్టి 100/2 ప్లస్ 1 51 అన్న ఆన్సర్. నెక్స్ట్ √3 + 1 హోల్ పవర్ 4 ప్లస్ √3 - 1 హోల్ పవర్ 4 యొక్క విలువ వచ్చేసి ఈ విధంగా మనం √3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆ విధంగా వేసుకొని చేస్తే ఎక్స్పాండ్ చేస్తే మనకి ఈ విధంగా 2/16 + 12 56 వస్తుందండి. a - b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేసుకోవాలి, 2 టైమ్స్ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ 2x + x/4 హోల్ పవర్ 8 విస్తరణలో 5వ పదం ఎంత అన్నారు. 5వ పదం అంటే మనకి NC4, ఇక్కడ 6వ పదం అంటే NC5 అట్లా. n అంటే ఇక్కడ 8c4 ఇంటూ x పవర్ n - r ఇంటూ
వై పవర్ ఆర్, అట్లా ఆ విధంగా చేసుకుంటాం ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేసి 35/8 x పవర్ 8 వస్తుందండి దీన్ని చేసుకుంటే. 8c4 × 2x పవర్ 4 × x/4 హోల్ పవర్ 4 చేసుకుంటే 35/8 x³ వస్తుంది. నెక్స్ట్ విస్తరణలో చివరి నుండి 3వ పదం. సపోజ్ ఇక్కడ మనకి మొత్తం 10 పదాలు ఉంటాయి. పవర్లో 9 ఉంటే విస్తరణలో 10 పదాలు ఉంటాయి. కాబట్టి చివరి నుంచి 3వ పదం వచ్చేసి ఈ విధంగా 8వ పదం అవుతుంది. 9c7 అవుతుంది. ఇంటూ 3x² హోల్ పవర్ 9 - 7 అంటే 2 ఇంటూ y పవర్, y అంటే -2x హోల్ పవర్ 7 అవుతుంది. సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వన్ 3x² + 5x³ హోల్ పవర్ 9 విస్తరణలో x పవర్ 8 యొక్క గుణకం అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనము ఈ విధంగా x పవర్ 8 యొక్క గుణకం వచ్చేసి మనకి ఫార్ములా ఉంది, ఆర్కి ఫార్ములా, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 9c2 ఆర్ కనుక్కోవాలి కదండి. x పవర్ 8కి ఆర్ కనుక్కున్న తర్వాత 2 వస్తుంది. అప్పుడు 9c2 వేసేసుకొని చేసుకుంటామండి దీనికి. నెక్స్ట్ 2x² - 3x హోల్ పవర్ 20 విస్తరణ ఒక nవ పరిమాణ బహుపది అయితే n = అన్నారు. సింపుల్గా 20. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్లో 2x² హోల్ పవర్ 20 అంటే 40, ఇంకా 40నే ఉంటుంది. దాదాపుగా 40వ పరిమాణ బహుపది అవుతుందండి ఇది. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి 40. నెక్స్ట్ ఈ విస్తరణలో పదాల సంఖ్య ఎంత? n + r - 1. కాబట్టి n = 3, r = 10. 13 - 1 13 - 1 12cr. అప్పుడు 12cr అంటే 10 అనమాట. 12cr అంటే 10, 12ct అంటే 10 అంటే 66 వస్తుందండి. ఇక్కడ 12 × 11/2 అంటే 66. ఈ విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ రిమైనింగ్ బ్లాంక్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.